హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు బెంగుళూరు నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న 4 బ్యూటిఫుల్ ప్లేసెస్‌కి వెళ్దాం రండి. సో, ఇక మేము మార్నింగే స్టార్ట్ అయ్యామండి 6:30కే. సో, ఆలోపే బెంగుళూరులో అయితే ఫుల్లు ట్రాఫిక్ ఉన్నిందండి. ఇంకేం చేయలేం. సో, ముందుగా మేము కైవారం వెళ్తున్నామండి. మనకి ఇది ఎక్కడొస్తుందంటే చిక్బల్లాపుర, అలాగే చింతామణికి చాలా దగ్గరండి. ఇక మదనపల్లి టు బెంగుళూరు వెళ్ళే హైవేలో అయితే మనకి ఈ కైవారం అనేసి వస్తదండి. త్రుతాయుగంలో కైవర అనే పేరుతో ఉండేదండి. కైవర అంటే చెయ్యి ఎత్తి నమస్కారం చేస్తే మానవ సమస్యలు తీరేవి అని స్థల పురాణం ప్రకారం తెలుస్తుందండి. ఇప్పుడు కైవారం అని పిలువబడుతుంది. కైవారం అంటే గుర్తొచ్చేదే కైవార తాతయ్య. సో, ఈయనకి మరో పేరే యోగి నారాయణ స్వామి. కైవార తాతయ్యని దర్శించటానికి కర్ణాటక వాళ్ళే కాదండి, ఆంధ్ర రాష్ట్రాల వాళ్ళు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ కైవార తాతయ్య తెలుగులో అనేక గ్రంథాలు రచించారు. నారాయణ స్వామి ఇక్కడ జీవంత సమాధి అయినట్టు తెలుస్తుంది. సో, ఇక్కడ మనం తాతయ్యని దర్శించుకొని బయటొచ్చామంటే నాగదేవతలు దర్శనమిస్తారండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం 5 కిలోమీటర్ల దూరం వెళ్తే ఇక్కడ కైవార తాతయ్య తపస్సు చేసిన గృహం చూడవచ్చండి. కానీ ఇప్పుడు ఒక మహల్‌లాగా భలే కట్టారండి. సో, నేను గూడా ఫస్ట్ టైమే చూసాను. భలే ఉందండి నిజంగా చూడటానికి మహల్‌లో. సో, ఈయన 1730లో జన్మించారు. ఇక 1840లో అయితే సజీవ సమాధి అయ్యారని తెలుస్తుందండి. ఇక్కడ కైవార తాతయ్య అమరనారాయుడిని పూజించేవారంటండి. సో, చూస్తున్నారు కదండీ! పైనుంచి వ్యూ ఎంత బావుందో. కొండల మధ్యలో గృహ అయితే ఉందండి. సో, ఇక్కడ మనము నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. ఇక లోపలికి వెళ్తే తాతయ్య తపస్సు చేసిన మంటపం వస్తుందండి. ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి ఎత్తైన విగ్రహం దర్శనమిస్తారండి. దర్శించుకున్న తర్వాత మనకి ఆపోజిట్‌లోనే కైవార తాతయ్య విగ్రహం కూడా కనిపిస్తుందండి. సో, తర్వాత ఇక్కడంతా మనకి మహావిష్ణు దశావతారాలని కూడా మనము దర్శించుకోవచ్చండి. సో, దర్శనం చేసుకొని కిందకైతే వచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడి నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కైలాసగిరికైతే వెళ్దాం రండి. సో, మనమైతే రీచ్ అయిపోయామండి కైలాసగిరి టెంపుల్ దగ్గరికి. సో, ఇది టెంపుల్ అంటే మనము కొండ లోపలే మనము దేవుడిని దర్శించవలసి ఉంటుందండి. సో, మనమైతే పార్కింగ్ చేసేసి ఇక్కడ స్టెప్స్ ఎక్కుకుంటూ లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుందండి. మానవులు నిర్మించిన ఆలయం అండి. ఇక్కడ మనకి వల్లభ గణపతి, జగదాంబాదేవి, చతుర్ముఖ లింగం మరియు నంది, గిరిజా కళ్యాణం దర్శించుకోవచ్చండి. ఈ ఆలయ దర్శనమే ఒక అద్భుతం అండి. చూసారు కదండీ! కైలాసగిరి దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో. సో, మేము ఇక్కడి నుంచి ఇంకా నంది హిల్స్ అయితే వెళ్తున్నామండి. నంది హిల్స్ మనం ఎంట్రన్స్ కాగానే మనకి పెద్ద నందీశ్వరుల వారైతే దర్శనమిస్తారండి. సో, మీరిక్కడ వీడియోలో చూస్తూ ఉండవచ్చు. నందీశ్వరుల వారు ఎంత బాగున్నారో. సో, మంచిగా పూజలైతే చేసున్నారు. ఇక మేము అక్కడే ఉన్న శివయ్య, పార్వతి అమ్మ, గణేష, సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడి నుంచయితే నంది బెట్ట పైకైతే వెళ్ళాల్సి ఉంటుందండి. సో, ఇక్కడి నుంచి మనము 12 కిలోమీటర్స్ అయితే పైకి ఎక్కాల్సి ఉంటుందండి కొండ. సో, మేము ఆల్‌మోస్ట్ పైకైతే వచ్చేసామండి. ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేయటానికైతే వెళ్తున్నాము. సో, పార్కింగ్ చేసేసి ఇక్కడి నుంచి మేము లోపలికెళ్ళామండి. ఇక్కడ మనకి వెళ్ళగానే ఎంట్రన్స్‌లో టిప్పు సుల్తాను వారు ఉన్న కోట అయితే వస్తుందండి.
సో, ఇక్కడైతే చాలా మందే ఉన్నారు. సో, ఇక్కడి నుంచి కొంచెం కిందకెళ్ళామంటే ఇక్కడ స్టెప్స్ ఉంటాయండి. గవీరభద్ర స్వామి దేవాలయం అయితే వస్తుంది. ఈ స్టెప్స్ నుంచి మనమైతే కిందకెళ్ళాలండి. నిజంగా ఇక్కడ ఆలయము చాలా బాగుందండి. గవీరభద్ర స్వామి నిజంగా చూడటానికి అసలు 2 కళ్ళు చాలు అంత బాగున్నారండి. ఇక మేము లోపలికెళ్ళి పూజ చేయించుకొని బయటొచ్చాము. ఇక ఇక్కడే కోనేరుకైతే వెళ్ళామండి. ఇక్కడ రకరకాల చేపలైతే ఉన్నాయి ఈ కోనేరులో. ఇక అవి చూసుకున్నాము. సో, ఇక్కడి నుంచి మేము ఇంకా పైకెళ్ళాలనుకుంటున్నాం సన్‌సెట్ అయితే చూడటానికి. సో, మనము నడుచుకొని వెళ్ళితే చాలా దూరమంట. సో, అందుకే ఇక్కడ బసెస్ ఉన్నాయండి. ఒకరికొచ్చి రూ. 25 టికెట్ అయితే ఉంటుంది. ఇక మేము బస్‌లో అయితే వెళ్ళిపోయామండి పైకి. ఇక నందిబెట్ట పైకైతే రీచ్ అయ్యామండి. ఇక్కడ యోగ నందీశ్వర స్వామి వారైతే దర్శనం ఇస్తారండి. సో, స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చండి. సో, దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక్కడి నుంచి ఇక్కడ సన్‌సెట్ చూడడానికైతే వెళ్ళామండి. ఇక సన్‌సెట్ చూసుకొని ఇక్కడి నుంచి బయలుదేరామండి. మేము ఇక్కడి నుంచి సద్గురు సన్నిధికైతే వెళ్తున్నామండి. సో, ఇక్కడికెప్పుడు ఎళ్ళాలన్నా కూడా ఈవినింగ్ టైంలో వెళ్ళండి. 7:15కి మనం అక్కడ రీచ్ అయ్యేలాగా చూసుకోవాలి. అప్పుడే పూజ అనేది జరుగుతూ ఉంటుందండి ఇక్కడ. సో, అంతకంటే ముందుగా వెళ్తే అసలు ఏమి యూజ్ లేదు. జస్ట్ చూసుకొనొచ్చేయొచ్చు. సో, ఆ టైంలో వెళ్ళడం మంచిది. సో, చాలామందే వెళ్ళుంటారు. మీకు కూడా తెలిసుంటుంది అనుకుంటున్నా. ఎవరికైనా తెలియని వాళ్ళుంటే ఒకసారి చెప్తున్నా అంతే అండి. సో, నెక్స్ట్ మేము ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకొని, ఇక లోపల వెళ్లి శివయ్య దర్శనం అంతా చేసుకొని బయటైతే వచ్చామండి. ఇక్కడ రాగానే మనకి గోశాల గూడా కనిపిస్తుందండి. ఇక్కడ చాలా వెరైటీ ఎద్దులైతే ఉన్నాయండి. సో, అన్నీ చూసుకున్నాము. ఇక్కడ వీటికి ఆహారం దొరుకుతుందండి. ఒక్కటొచ్చి రూ. 50 అంట బకెటు. సో, మేమేం తీసుకోలేదండి. సో, మరీ కాస్ట్‌లీ చెప్తున్నారు. సో, ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి మేము రిటర్న్ అయితే బెంగుళూరుకైతే వచ్చేసామండి. సో, ఇక మేము బెంగుళూరు వచ్చి ఇంటికొచ్చేలోపే నైటు 10:30 అయిపోయిందండి. ఇదండి మా 1 డేలో 4 టెంపుల్స్ ప్లానింగు. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ గైస్.